గత ప్రభుత్వంలో నిరుపేదలకు న్యాయం జరగలేదని, ఒక్కరికి పక్కా ఇల్లు రాలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాలేరు జలాశయం వద్ద పవర్ ప్లాంట్లను పరిశీలించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. త్వరలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మళ్లీ ఇందిరమ్మ రాజ్యాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మిత్రులు ఇందాక అడిగారు, 2 కోరికలు కోరుకుంటున్నారు. లింగారామ తండాన్ని గన్యా తండాన్ని వేరువేరు చేసి గన్యా తండా సపరేట్ చేయాలన్నది ఆ తండా ప్రజలు కూడా కోరుకుంది. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చేయటం సాధ్యం కాదు. మళ్లీ ఎన్నికల నాటికి తప్పకుండా దాన్ని సపరేట్ చేపిస్తానని తెలుపుతున్నాను. అదే రకంగా ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఓపెన్ చేసుకున్నామో దాని చుట్టూ ప్రహరీ గోడ అడుగుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రహరీ గోడ నిర్మించుకుందాం. అదే రకంగా అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కావాలని మిత్రులు అడుగుతున్నారు. అంగన్వాడీ బిల్డింగ్ ని కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా తప్పకుండా దాన్ని కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసే బాధ్యత నాదే.